అనారోగ్యం పేరుతో జైలు నుంచి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఊర్లు తిరుగుతున్నారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు జైలుకు వెళ్లారు, బెయిల్పై వచ్చారనే విషయాన్ని జనం మరిచిపోయారని అన్నారు. రాబోయే 50 రోజులే మన టార్గెట్ అన్న సజ్జల సీరియస్ గా పనిచేయాలని శ్రేణులకు సూచించారు. ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఎన్నాళ్ళైంది అరెస్ట్ అయ్యి ఆ తర్వాత నానా రోగాలు ఉన్నాయని చెప్పి ఏడ్చి గంగోలు పెట్టి ఆగింత పిల్లోడు కదా చేసినట్టు చేసి కోర్టు దగ్గరకు పోయి అన్ని రకరకాల నాటకాలు ఇవన్నీ చేసి అన్నీ చేశారు. అసలు ప్రపంచంలో లేని రోగాలని చెప్పినారు. ఈరోజు మరి అంత ఆనందంగా తిరుగుతాడు. మనం మర్చిపోయినాం, అసలు అతను అరెస్ట్ అయింది మర్చిపోయినాం. అంటే వాళ్ళు ఊదరగొట్టడంలో ఇది పోయింది. కొన్ని అరెస్ట్ కూడా ఏమైనా మామూలు దీంట్లో మీద అయినాడా? స్ట్రైట్ కేసు, ఓపెన్ అండ్ షట్ కేసులో అరెస్ట్ అయ్యాడు. దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అయితే అంత ఇదిగా జరిగింది. అది అయిపోయింది. జైలు పోయినాడు, 50 రోజులు 60 రోజులు ఉన్నాడు. అప్పుడు అంత నానాయాగి చేశాడు. చేసి ఆ తర్వాత కోర్టులో ఏదో విశ్లేషణ సానుభూతి బయటకు వచ్చాడు. వాళ్ళు పోలీలే పెద్ద ఆయన అని చెప్పి వాళ్ళు ఇస్తే ఈరోజు రూమ్ మీర్చుకొని తిరుగుతారు. ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు